ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది లేని రంగమే లేదు కదా! ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఇటుకలు అందించే అమ్మాయి, మేస్త్రి కింద పనిచేసే అమ్మాయి దగ్గర నుంచి, ఒక బట్టల షాప్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేసే అమ్మాయి దగ్గర నుంచి, చివరికి ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేసినప్పుడు కూడా నేను ఫేస్ చేశాను. కరెక్ట్. ఒక జెండర్, ఒక మేల్, ఒక ఫీమేల్ జెండర్ కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా రంగాల్లో, చాలా విషయాల్లో వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు, మన చెయ్యి కింద ఉన్నప్పుడు ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతూనే ఉంది. కరెక్ట్. అన్ని వేళలా దీన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అని అనొచ్చా? వీళ్ళు స్వలాభాలు చూసుకుని వీళ్ళు అవకాశాల కోసం చేసేదాన్ని కూడా మనం ఎక్స్‌ప్లాయిటేషన్ కింద తీసుకోవచ్చా? వీళ్ళు వాళ్ళని చేసే ఎక్స్‌ప్లాయిటేషన్లు కూడా ఉంటాయి. ఉన్నాయి. కరెక్ట్. కరెక్ట్. వాడి దగ్గర ఒక బలహీనత ఉంటే దాన్ని మనం ఎలా క్యాష్ చేసుకుందామని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో బేసిక్గా ఏంటంటే మా అమ్మమ్మ కాలంలో ఉన్నవి, మా అమ్మ కాలంలో ఉన్నవి రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. మా కాలంలోకి వచ్చేటప్పటికి ఇంకా మారిపోయాయి. ఇంకా నెక్స్ట్ తరాల్లో ఇంకా ఇది పెద్ద విషయం. ఇప్పుడు మనం సినిమాలే తీసుకుందాం అంజలి. పాత సినిమాలన్నీ ఎలా ఉండేవి? ఒక రేప్ జరిగేది, నెక్స్ట్ ఉరితాడు కనిపించేది మనకి, తండ్రి ఏమో తల మోదుకుని, సోషల్ స్టిగ్మా, సమాజంలో నేను తల ఎలా ఎత్తుకోవాలి. ఈ అమ్మాయి వెంటనే ప్రెగ్నెంట్ అవ్వడము, అక్కడి నుంచి ఈ అమ్మాయి చచ్చిపోవడానికి ప్రయత్నించడం, ఇలాగే సినిమాలు తీసేవారు. కానీ కేరబిన్ అయితే ఏంటి అనే అమ్మాయిల్ని వాళ్ళు అప్పట్లో చూపించలేరు.